క్రిస్మస్ ఆరాధనలు ప్రేమికులారా యావత్ దేశాలు ఈరోజు మందిరాల్లో కూడుకొని ఆయన నామాన్ని గణపరుస్తున్నాయి. ఎందుకు ప్రేమికులారా ఆ దేవుణ్ణి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గణపరుస్తున్నారు అని అంటే, దేవుడైనటువంటి వాడు మనిషిగా ఈ లోకానికి వచ్చినందుకు. దేనికంటామా? మనిషిగా ఈ లోకానికి, సాక్షాత్తు దేవుడై ఉన్నవాడు ఈ లోకానికి మనిషిగా వచ్చినటువంటి ఆ శుభ పరిణామం ఏదైతే ఉందో అది ఈరోజు ప్రజలందరం కూడా గ్రహించి ప్రభుని ఈ విధంగా యావత్ భారతదేశం నలుమూల ప్రభునామాన్ని గణపరుస్తున్నారు. కేవలం భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రభుని రోజు గణపరుస్తున్నాయి. ఆమేన్ చెప్పండి. అయితే ఈ నవంబర్ డిసెంబర్ నెల నుంచి ఈ క్రిస్మస్ వాతావరణం ప్రారంభించబడింది. ఎక్కడ చూసినా కూడా ఇంటి పైన స్టారు, ఇంటి ఎదురంగా ఉన్నటువంటి ప్రమిడులర్రా దేవుణ్ణి ఎరిగినటువంటి కుటుంబాలు చక్కగా ఇంటి మీద స్టార్ పెట్టుకోవటం, ప్రతి మందిరం దగ్గర స్టార్ పెట్టుకోవటం, చక్కగా ఇలాంటి డెకరేషన్స్, ఇలాంటి క్రిస్మస్ ట్రీలు, చక్కగా అందంగా మన ఇల్లును కూడా అలంకరించుకోవటం, నూతన వస్త్రాలు ధరించుకొని చక్కగా దేవుని సన్నిధికి మనం అందరం ప్రేమికులారా రావటం అనేటువంటిది నిజంగా మన అందరికీ సంతోషాన్ని కలిగించేది. ఎందుకనంటే మనం అందరం కూడా బహిరంగంగా ఇంటి మీద మనం స్టార్ పెట్టుకోవటం వలన, మందిరం మీద స్టార్ ఉండటం వలన, మన ఇల్లును చక్కగా అలంకరించుకోవటం వలన ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇస్తున్నాం, సమాజానికి ఒక సందేశాన్ని ఇస్తున్నాం. ఏంటి ఆ సందేశం అంటే, మేము ప్రభుని విశ్వసించిన వారము, మేము ప్రభు బిడ్డలము, మేము ప్రభుని ఆరాధించేటువంటి ప్రజలమని బహిరంగంగా ప్రభుని ఈ విధంగా గణపరుస్తూ, ఆయన నామాన్ని హెచ్చిస్తూ, ఆయన నామాన్ని కీర్తిస్తూ, కొనియాడుతూ ప్రపంచానికి చాటి చెప్తున్నాం. సో ఇదంతా కూడా మరి ఒకందుకు ప్రభునామానికి మహిమ కలుగుతుంది. దేని ద్వారా? మన ఇంటి మీద ఉన్న స్టార్ ద్వారా. చర్చిలో చర్చి మీద స్టార్ ఉండటం వల్ల, ఇల్లును చక్కగా అలంకరించుకోవటం వల్ల, చక్కగా మన నూతన వస్త్రాలు ధరించుకొని మందిరానికి రావటం వల్ల మనం అందరం దేవుడి బిడ్డలమని, నిజ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామని, ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని ఈరోజు ప్రపంచానికి ఒక సందేశాన్ని మనం ఇస్తున్నాం. ఇది చాలా సంతోషాన్ని కలిగించే మాటే. అయితే వినండి, మన ఇంటి మీద ఉన్నటువంటి స్టార్ను బట్టో, మన ఇంటికి చక్కగా అలంకరించుకున్నటువంటి డెకరేషన్ బట్టో, లేకుంటే మన నూతన వస్త్రాలు వేసుకొని ప్రభు మందిరానికి రావటం బట్టో ఇవన్నీ చేయొద్దా అంటే చెయ్యాలి, కానీ ఇవే ప్రాముఖ్యం కాదు. ఇవి చేస్తూ ప్రాముఖ్యంగా, ప్రాథమికంగా, ప్రామాణికంగా దేవుని సన్నిధిలో ప్రభు మన నుండి కోరుకుంటుంది ఏంటంటే, ఆయన యొద్దకు వచ్చినటువంటి మనం, ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనం అందరం కూడా మనమే ఒక స్టార్లా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. చెప్పండి, మనమే ఒక నక్షత్రంలాగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. మనమే ఒక స్టార్లా ఈ లోకములో బ్రతకాలని దేవుడు ప్రేమికులారా కోరుకుంటున్నాడు. స్టార్ అనేసరికల్లా మీరు వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఏంటి ఆలోచనలు అంటే, సూపర్ స్టారా అండి, రెబల్ స్టారా, పవర్ స్టారా, మెగాస్టారా? ఈ స్టార్లు కాదు, ఇంతకు మించిన సుప్రీం స్టార్ ఏంటంటే యేసయ్యను గణపరచడమే ప్రేమికులారా సుప్రీం స్టార్. హల్లెలూయా. యేసయ్య బిడ్డలుగా మనం బ్రతికి ఆయన ఆరాధించడమే ప్రేమికులారా ఉన్నటువంటి స్టార్లు అన్నిటిలోకెల్లా సుప్రీం స్టార్ ఎవరంటే నువ్వు, నేను, మనం అందరం అనే విషయాన్ని మర్చిపోవద్దు. హల్లెలూయా. అయితే దేవుడు మనల్ని అలా ఎలా బ్రతకమంటున్నాడు? మనమే ఒక స్టార్లా బ్రతకమని దేవుడు కోరుకుంటున్నాడు. అంశం ఏంటంటే, నువ్వే ఆ దేవుడి నక్షత్రం, నువ్వే ఆ దేవుడి నక్షత్రం. ఈ మాటల మీద దేవుడు మనందరితో మాట్లాడుతుంటాడు. శ్రద్ధగా ఈ క్రిస్మస్ సందేశాన్ని విని మనమందరం ప్రేమికులారా బలపరచబడటానికి అందరం ప్రయత్నం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున. ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. చాలు వినండి. ఇక అక్కడ రాయబడిన మాట ఏంటంటే,
ఆయన నక్షత్రమును చూచి అనే మాట ఉంది. ఆయన నక్షత్రం మాట వినండి. అక్కడ ఏముంది? అక్కడ ఆయన నక్షత్రమును చూచి ఏం చేశారంటే వచ్చి ఆయనను పూజించి అనే మాట మనం చూస్తున్నాం. సహజంగా ఆకాశంలో కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నాయి లేవండి? కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నాయి. ఈ కోట్ల కొలది నక్షత్రాల్లో కనపడుతున్న సూర్యుడే కానీ చంద్రుడే కానీ కనపడుతున్నటువంటి నక్షత్రాలే కానీ మనం ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నామో ఆ సృష్టికర్తే దాన్ని సృష్టించాడు. ఏ దేవుణ్ణి అయితే మనం ఆరాధిస్తున్నామో ఆ దేవుడే సృష్టిని కలుగజేశాడు. అంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే సూర్యుని కలుగజేసినవాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే చంద్రుని కలుగజేసినవాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే ప్రమిదల నక్షత్రములను కలుగజేసినటువంటి వాడు. అయితే అక్కడ రాయబడినటువంటి మాట, ఇంత విశ్వములో కోట్ల నక్షత్రాలు ఉన్నప్పటికీ, కోట్ల నక్షత్రాలుగా పిరమిడ్ల ఆకాశంలో కనపడుతున్నప్పటికీ, ఒకప్పుడు అంటే టెలిస్కోప్ రాకముందు శాస్త్రవేత్తలు గ్రహించింది కనిపెట్టింది ఏంటంటే కేవలం 3000 నక్షత్రాలు మాత్రమే ఉన్నాయని కనిపెట్టారు. కానీ టెలిస్కోప్ వచ్చినాక ఆ తర్వాతకి శాస్త్రవేత్తలు ఒప్పుకున్న మాట ఏంటంటే, ఎప్పుడు అబ్రహాము కాలంలోనే దేవుడు ఆకాశం వైపు చూపించి అన్న మాట ఏంటంటే, అబ్రహామా నీకు చేతనైతే ఏంటంటే ఆ నక్షత్రాలు లెక్కించగలుగుతావు అనే మాట అన్నాడు. అంటే బైబిల్లోనే టెలిస్కోప్ కనిపెట్టక ముందే, అంతకు ముందే ప్రమిడ్లరా శాస్త్రవేత్తలు 3000 నక్షత్రాలు ఉన్నాయని చెప్పినటువంటి వారు, ప్రమిడ్లరా బైబిల్లో రాయబడ్డటువంటి మాట వాస్తవమని, అవి ఎప్పుడో కొన్ని కోట్ల నక్షత్రాలు ఎప్పటి నుంచో ఉన్నాయి అన్నటువంటి మాటను శాస్త్రవేత్తలు కూడా ఏం చేశారంటే ఒప్పుకోవటం జరిగింది. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ నక్షత్రాలన్నిటికీ పేర్లు ఉన్నాయండి, కనపడుతున్నాయి. ఏంటంటే కోట్ల ఈ నక్షత్రాలన్నిటికీ దేవుడే వాటికి పేర్లు పెట్టినట్లుగా వాక్యం ఉంది. 147వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దాం. ఈ కోట్ల నక్షత్రాలకు దేవుడు పేర్లు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. చదువునాను ఒకసారి. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. వినండి, నక్షత్రములను పిరమిడ్లలో కలుగజేసిన వాడు ఏం చేస్తానంట, ఆ నక్షత్రములన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. కొన్ని పేర్లు తెలుసా? మీ నక్షత్రాల పేర్లు చెప్పండి ఒకసారి. మీకు ఏమైనా తెలుసా నక్షత్రాలు కొన్ని పేర్లు చెప్పండి. అరుంధతి నక్షత్రం, బాగా చెప్తున్నారు, వెరీ గుడ్. ఇంకా చెప్పండి అమ్మా, ఇంకా చెప్పండి. తెలదా మీకు? ఈరోజు నక్షత్రాలని ఏ పేర్లు అయితే పెట్టి పిలుస్తున్నారో, ఒకప్పుడు పూర్వమే సాక్షాత్తు దేవుడు నక్షత్రాలు కలుగజేసి వాటికి దేవుడే ఏం చేశాడంట, పేర్లు పెట్టినట్లుగా చదవబడ్డ వచ్చిన భాగంలో చూస్తున్నాం. సరే, లోకానుసారంగా వద్దు కానీ బైబిల్లో ప్రమిడ్లరా తేజో నక్షత్రం అని ఎవరు పెట్టారు పేరు? తేజో నక్షత్రం అని దేవుడు ఒక పేరు పెట్టాడు, లూసిఫర్. వెరీ గుడ్, వెరీ గుడ్, లూసిఫర్కి. ఇంకా ఇంకొన్ని పేర్లు ఉన్నాయి. ఇంకేం పేర్లు అని ఆలోచన చేస్తే వేకువ చుక్క. చెప్పండి, ఏ చుక్క అంట? వేకువ చుక్క. ఇంకా లోకములు అన్యులుగా ఆ నక్షత్రాలు కొన్ని పేర్లు పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ కూర్చున్న మనం అందరూ ఒక సత్యాన్ని గ్రహించాలి. మరలా చెప్తున్నాను, అదేంటంటే యేసయ్యను ఆరాధిస్తున్న బిడ్డలందరూ కూడా చంద్రుణ్ణి కానీ సూర్యుడిని కానీ ఇంకేనంట నక్షత్రాలను కానీ నక్షత్ర రాసులను బట్టి ముహూర్తాలు పెట్టం కానీ క్రైస్తవులు ఇలాంటి దరిద్ర పని చేయకూడదు. హల్లెలూయా. ఇలాంటి ఏంటంట, ఇలాంటి పని ఎందుకంటే గమనించండి, ఆ సూర్యుడే చంద్రుడే ప్రమిడ్ నక్షత్రాలే ఆ సృష్టించినటువంటి సృష్టికర్తకు సాగిలపడి ప్రమిడ్లారా ప్రభుని కనపరుస్తున్నాయి. ఏ దేవుడైతే ఏంటంట కలుగజేశాడో ఆ చంద్రుడు, ఆ సూర్యుడు, ఆ నక్షత్రాలు దేవుణ్ణి ప్రమిడ్లారా గనపరుస్తున్నప్పుడు దేవుడు బిడ్డలైనటువంటి మనమందరం కూడా గమనించండి, ఏదైనా వేకు చుక్క చూడగానే మనకి ఇలాంటి ఒక పాడు లక్షణం ఉంటుంది. ఏంటో లక్షణం, ఆ సాయంత్రం పూట పొడిచే ఏంటంట ఆ చుక్క పొడిచేది ఏంటది, ఆ వేకు చుక్క కాదు, నెలవంక. దాన్ని చూడగానే వెంటనే కళ్ళు మూసుకొని వచ్చి ఎవరినో చూసి వాళ్ళని చూస్తే ఆ రోజు ఏదో మనకైనట్టు. ఇలాంటివి కొన్నిసార్లు ప్రమిడ్లరా చేస్తున్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు నక్షత్రాల యొక్క ప్రమిడ్లరా
రాసులను బట్టి ముహూర్తాలు అనేటువంటివన్నీ కూడా కొన్నిసార్లు లోకంలో అన్యులు చేసేది వేరు. దేవుని ఎరిగినటువంటి మనం అందరం కూడా గమనించండి ప్రేమికులారా, ఆయన ఎవరంటే సృష్టికర్త. మనం ఎవరిని చెప్పాలి? ఆరాధిస్తుంది సృష్టిని కాదు, మనం ఆరాధిస్తుంది ఎవరిని? మనం ఆరాధిస్తున్నాం సృష్టికర్తను మనం ఆరాధిస్తున్నాం. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం ప్రేమికులారా గణపరుస్తున్నాం. అయితే వీటన్నిటికీ దేవుడు పేర్లు పెడుతున్నాడు. అయితే వీటన్నిటికీ పెట్టినటువంటి పేర్లలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ పేరు ఏదైతే ఉందో మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో ఆయన నక్షత్రము అనే పేరుంది. ఏ నక్షత్రం అంట? చాలా పేర్లు ఉన్నాయి, కానీ ఈ నక్షత్రానికి రాయబడ్డటువంటి మాట ఏంటంటే ఆయన నక్షత్రము అనే మాట ప్రేమికులారా చదవబడ్డటువంటి ఆ వచ్చిన భాగంలో మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఆ నక్షత్రం ఎవరు కొరకు పుట్టింది? చెప్పండి, ఎవరు కొరకు పుట్టినట్టు? సాక్షాత్తు దేవుడు కొరకు ప్రేమికులారా నక్షత్రం అవతరించింది ఆకాశంలో అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే ఇప్పుడు దీని పని ఏంటంటే ఆకాశములో ఇతను కొరకు నక్షత్రం ఏదైతే వెలిసిందో ఆ నక్షత్రం చేసే పని ఏం చెప్పాలా? దేవుడు కొరకే పని చేయాలి. రెండవది, జ్ఞానులకు మార్గాన్ని చూపించాలి. జ్ఞానులను ప్రభు యొద్దకు ఏం చేయాలంట? నడిపించాలి. ఇంతకు మించిన పని దానికి ఏం లేదు. దేవుడు ఎందుకు ఆ నక్షత్రాన్ని కలుగజేశాడంటే, ఆ నక్షత్రం ఆయన నక్షత్రం అని ఎందుకు పిలువబడిందంటే దానికి మరొక పని ఏం లేదు. ఉన్నదల్లా ఒకటే ఒక పని ఏంటంటే దేవుడు కోసం పనిచేయటం. రెండవది, జ్ఞానులకు ఏంటంటే మార్గాన్ని చూపించడం. జ్ఞానులను లేకుంటే ప్రజలను ప్రభు యొద్దకు నడిపించటమే దీని పని. అలా చేసి చరిత్రలో ఈ నక్షత్రం కనుమరుగైపోయింది. దాని పని అది చేసి ప్రేమికులారా చరిత్రలో చక్కగా దేవుని పేరు పెట్టబడ్డటువంటి ఆ నక్షత్రం ఏదైతే ఉందో ఆ పని చేసి చరిత్ర పుటములో ప్రేమికులారా కనుమరుగైపోయినట్లు కూర్చున్న మీ అందరు చెప్పే మాట ఏంటంటే, ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనకు వచ్చినటువంటి మీ అందరు చెప్పే మాట ఏంటంటే, మనం అందరం అంటండి చూజ్ అండ్ స్టార్స్. చెప్పండి, ఫస్ట్ పాయింట్ ఏంటన్నా? చూజ్ అండ్ స్టార్స్ అంటే ఏర్పరచబడినటువంటి నక్షత్రం. చెప్పండి, ఏ నక్షత్రం? ఏర్పరచబడినటువంటి నక్షత్రం. ఎవరంట? మనం. ఏర్పరచబడినటువంటి నక్షత్రం. నిజంగా మనం ఏర్పరచబడ్డామా అని ఆలోచన చేస్తే ఆ నక్షత్రం ఏర్పరచబడ్డట్లు నువ్వు కూడా ఏర్పరచబడ్డావు. ఆమేన్ చెప్పండి ఒకసారి. అది ఏ ఉద్దేశం కొరకు ఏర్పరచబడిందో ఆ ఉద్దేశము నెరవేర్చింది ఆ నక్షత్రం. ఈరోజు ఏర్పరచబడ్డటువంటి మన పట్ల కూడా ఎవరి ఉద్దేశం నెరవేర్చబడితే నువ్వు నిజంగా క్రిస్మస్ జరుపుకున్న దానికి సమానం చెప్పాలా? ఆయన ఉద్దేశం నీ పట్ల నెరవేర్చబడుతున్నప్పుడు నిజముగా నీ జీవితంలో ఆయన కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నందుకు ఆయన ఉద్దేశమును నెరవేర్చినప్పుడు ఆ నక్షత్రము దేవుడి చిత్తాన్ని నెరవేర్చినట్లు నువ్వు కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. హల్లెలూయా. వినండి ప్రేమికులారా, మన రక్త మాంసాల చేత పుట్టిన వారమైనప్పటికీ, వినండి, రక్త మాంసాల చేత పుట్టిన వారమైనప్పటికీ ఒక తల్లి ద్వారానో తండ్రి ద్వారానో మనం ఈ భూమి మీదకి ఏంటంట వచ్చినప్పటికీ కూడా మనమంటండి వాక్యము సెలవిస్తుంది ఏంటంటే దేవుడి చేత పుట్టిన వారం అంట. ఎవరి చేత? అచ్చుబెడత బైబిల్లో దేవుని చేత పుట్టినటువంటి వారం, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారం. రక్తమాంసం ధరించుకున్నప్పటికీ భౌతికంగా జన్మనిచ్చినటువంటి ఏంటంట తల్లిదండ్రులు ఒకవేళ మనకున్నప్పటికీ వారి ద్వారా భూమి మీదకి మనం వచ్చినప్పటికీ కూడా వాక్యము సెలవిస్తుంది ఏంటంటే మనం ఆయన మూలంగా పుట్టామంట. ఎవరి మూలంగా? దేవుని మూలంగా. ఆయన మూలంగా మనం ఏర్పాటు చేయబడ్డామంట. యోహాను సువార్త చూడండి ఒకసారి 1వ అధ్యాయం 12-13 వచనాలు. యోహాను సువార్త చూడండి. నన్ను ఎందరూ అంగీకరించిన వారందరికీ అనగా దేవుని పిల్లగుటకు వారు దేవుని వలన పుట్టిన వారే గాని, చూడండి, రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుషేచ్ఛ వలనైనను
పుట్టినవారు కాదు. బా, హల్లెలూయా. లోకములో 800 కోట్ల మంది ఉన్నారండి. 800 కోట్ల మంది ప్రస్తుత ప్రపంచ జనాభా. అయితే ఆ నక్షత్రం ఆయన పేరు మీద ఎలా అయితే ఆ నక్షత్రం వెలిసిందో, ఇంతమంది విశ్వములో ఉన్నటువంటి ప్రజలందరిలోకెల్లా నిన్ను చూచి ప్రభు అనే మాట ఏంటంటే, నువ్వు నా కుమార్తెవు, నువ్వు నా కుమారుడువు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నా మహిమ కొరకు నేను ఏర్పాటు చేసుకున్నాను, నా హృదయానుసారుగా బ్రతుకే వ్యక్తులు, నా చిత్తమేంటో గ్రహించే వ్యక్తులు అని ఇంతమంది ప్రమిడ్ల కోట్ల ప్రజల మధ్యలో నిన్ను చూచి దేవుడు ఆ మాట అనాలి. నన్ను చూచి ఆ మాట ప్రభు అనాలి. అయితే ఇంతమంది ఉన్నటువంటి విశ్వంలో కొందరు ఉన్నారంటండి. వారు ఎవరంటే రక్త మాంసాల చేత పుట్టలేదంట. రాయబడిన మాట, రక్త మాంసాల చేత పుట్టలేదు, ఇంకా శరీరేచ్ఛల వల్ల పుట్టలేదు, ఇంకా మనుషేచ్ఛ వల్ల పుట్టలేదు. మరి ఎవరు మూలంగా పుట్టారంటే వీళ్ళు దేవుని వలన పుట్టిన వారు అనే మాట మనం చూస్తున్నాం. లోకంలో చాలా మంది రక్త మాంసాల చేత పుట్టిన వారు ఉన్నారు, శరీరేచ్ఛల చేత పుట్టినటువంటి వారు ఉన్నారు. కానీ ప్రేమికులారా కొందరు ఉన్నారంట, వారు దేవుని మూలంగా పుట్టారంట. మరి వారిని ఎట్లా మనం గ్రహించగలుగుతాం? దేవుడు మూలంగా వీరు పుట్టారని మనం ఎలా గ్రహించగలుగుతాం? వీరు దేవుడు మూలంగా పుట్టారు అని ఎలా మనం గ్రహించగలుగుతామంటే, వినండి, అక్కడ రాయబడి ఉంది, ఎందరైతే ఆయన అంగీకరిస్తారో, ఎవరైతే నామందు ఏంటంట విశ్వాసం ఉంచుతారో వారందరంటండి దేవుని చేత పుట్టినవారు. ఆమేన్ చెప్పండి ఒకసారి. అంటే ఇప్పుడు మనం అందరం ఎవరిని అంగీకరించాం? చెప్పాలి, ఎవరిని అంగీకరించాం? దేవుడిని అంగీకరించాం. ఎవరి నామందు మనం విశ్వసించాం? దేవుని నామాన్ని మనం ఇప్పుడు అంగీకరించినందుకు, ఆయన నామాన్ని మనం విశ్వసించినందుకు ఇప్పుడు మనం ఏమైనామంట? ఆయన వలన పుట్టిన వారం మనం, ఆయన మూలంగా మనం ప్రేమికులారా పుట్టినటువంటి వారం. అంటే వినండి, తలపైకి నాగిలి చూడాలి ఒకసారి. నువ్వు నేను మనం అందరం కూడా దేవుని సన్నిధానములో ప్రేమికులారా ఆయన మూలంగా ఆ నక్షత్రం కలిగినట్లు నువ్వు కూడా ఆయన మూలంగా పుట్టిన వాడు. స్తోత్రాలు చెప్పాలి ఒకసారి. ఆ నక్షత్రం ప్రేమికులారా ప్రభు చిత్తం ఎలా నెరవేర్చిందో నువ్వు కూడా ఈ భూమి మీద ఆయన అంగీకరించినాక, ఆయన నామాన్ని విశ్వసించినాక, ఒక మాట చెప్పండి, ఒక ప్రశ్న అడుగుతా. యేసయ్య నిజ దేవుడు అన్న వారు అందరూ స్తోత్రాలు చెప్పండి. అందుకనే మనం ఇక్కడికి వచ్చాం, అందుకనే మనం ఏం చేసాం? అంగీకరించాం. ఏమని? ఆయన నిజ దేవుడని, గొప్పవాడని, ప్రేమికులారా సృష్టికర్తని, పాపము లేని పరిశుద్ధుడని ఈరోజు మనం అంగీకరించాం. అంగీకరించబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన మూలంగా ఏమైనటువంటి వారంట? పుట్టినవారు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎప్పుడు పుట్టామని ఆలోచన చేస్తే, ఎప్పుడు మన గురించి ఆయన తలంచాలని ఆలోచన చేస్తే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ప్రేమికులారా, బైబిల్లో ఉంటుంది, ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, జగతి పునాది, చెప్పండి, జగతి పునాది వేయబడక ముందే నేను నిన్ను ఏం చేసుకున్నాను అంటే, అప్పటికి ఆకాశము కలగలే, అప్పటికి భూమి కలగలే, అప్పటికి సూర్య చంద్ర నక్షత్రాలు కలగలే, భూమి మీద ఉన్న సముద్రాలు కలగలే, ఎవ్వి కలగలే. ఇవెవ్వి కలగక ముందే ఆయన యొక్క తలంపులో నువ్వు ఉన్నావు, ఆయన యొక్క ఏర్పాట్లో నువ్వు ఉన్నావు, ఆయన యొక్క ప్రేమికుల ఉద్దేశములో నువ్వు ఉన్నావు, ఆయన యొక్క ప్రణాళికలను ఉన్నావు. ఎందుకు నిన్ను నన్ను మనందరినీ అప్పుడెప్పుడో ఎందుకు ఆయన జగతి పునాది వేయబడక ముందే ఎందుకు ఏర్పాటు చేసుకుని చెప్పాలా? గమనించండి, ఈ లోకములో ఎందుకు ఏర్పాటు చేయబడ్డావో ఆ నక్షత్రాన్ని తెలిసింది, కానీ మనకు తెలవట్లే. దానికేం తెలిసింది చెప్పండి? ఆ నక్షత్రానికి ఏం తెలిసింది? మనకేం తెలవలే. నక్షత్రాన్ని తెలిసింది, మనకు తెలవట్లే. ఏనండా, నేను ఎందుకు పుట్టాను నక్షత్రం తెలిసింది, తన పనేంటో అది గ్రహించింది, తను ఎందుకు తన నక్షత్రముగా దేవుడు ఎందుకు పిలుచుకున్నాడో నక్షత్రం గ్రహించింది. గ్రహించి అది ఉన్నంతసేపు, అది చరిత్రలో కనుమరుగేంతసేపు ఏం చేసిందని ఆలోచన చేస్తే, దేవుడి యొక్క ప్రేమికులారా పనేంటో అది గ్రహించి, దేవుడి యొక్క చిత్తమేంటో గ్రహించి
దేవుడు పని కొరకే నన్ను నియమించాడు అన్న ఆ ఉద్దేశం నక్షత్రం గ్రహించి ఆ పనే చేసింది. ఇంకేమైనా పని చేసిందండి? చెప్పండి. ఆ పని చేసింది, ఇంకేమైనా పని చేసిందా? ఆ పనే చేసింది. జ్ఞానులకు ప్రేమికులారా చక్కగా త్రోవను చూపించింది. జ్ఞానులను ఎక్కడ తీసుకుని చెప్పాలంట అండి? ప్రభు యొద్దకు ఏం చేసిందంట? తీసుకొని వెళ్ళింది. ఈ ఉదయకాల సమయం సంగమా ఏర్పాటు చేయబడ్డాం, కానీ ఆ ఉద్దేశాన్ని మనం ఈరోజు చెప్పాలా? ఏమవుతున్నాం? నెరవేర్చలేకపోతున్నాం. ఆయన ఎన్నుకున్నాడని చెబుతున్నాడు. నువ్వు ఆయన మూలంగా పుట్టావని దేవుడు చెప్తున్నాడు. ఆయన మూలంగా నువ్వు ఏర్పాటు చేయబడ్డావని చెప్తున్నాడు. అయితే నీ పట్ల నా పట్ల ఏంటంట? దేవుని యొక్క ఏంటంట నెరవేర్చబడినప్పుడే నువ్వు ఆయన అనుకున్న నక్షత్రంగా బ్రతకగలుగుతావు. నువ్వే ఆయన నక్షత్రానివి. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆ దేవుడికి నువ్వే నక్షత్రానివి. ఆ దేవుడికి నేనే నక్షత్రాన్ని. మరి మన పట్ల దేవుడు కాంక్షిస్తుంది ఏంటంటే అది తన చిత్త నెరవేర్చినట్లు మనం కూడా ఈ భూమి మీద ఆయన మూలంగా పుట్టినందుకు ఏం చేయాలంట? అనేకులను ఇది మర్చిపోతున్నాం మనం. ఏంటది? మన ఉద్దేశాన్ని పక్కగా పెట్టేశాం. ప్రేమికులారా మన యొక్క ఆలోచనలు తగినర్చుకున్నాం, కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే నీ పట్ల నా పట్ల నేను ఏర్పాటు చేసుకున్నందుకు నీకు శరీరాన్ని ఇచ్చి, శరీరములో ప్రేమికులారా అవయవాలన్నింటినీ కలుగ చేసి నీ శరీరమునకు దేహాన్ని అమర్చి, ప్రేమికులారా ఎందుకు దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చినంటే లోకమును పక్క పెట్టండి, అసలు నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడు, నన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే నీ దేహమందు తన చిత్తము నెరవేర్చబడటానికి. ఎవరి చిత్తం అంటామా? మన దేహమందు ఆయన చిత్తము నెరవేర్చబడటానికి ప్రభు మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ఈరోజు మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారుగా మనం ఉంటే, అమ్మా ఎవరి చిత్తాన్ని ఇప్పటిదాకా చేయలేదేమో, ఇప్పటికైనా ఏం చేయండి. ఏంటది? ఖచ్చితంగా నువ్వు ఎందుకు ఎన్నుకున్నాడో దేవుడు. అమ్మా నేను రక్షించుకుంది ఇతరులు ఏం చేయడానికంట? రక్షించడానికి. నేను ఎందుకు వెలిగించండి ఇతరులు ఏం చేయడానికి? నువ్వు వెలిగించడానికి. ఎందుకు నేను మార్చుకున్నానంటే నీలాంటోళ్ళు ఎంతమందో ఒకప్పుడు ఏంటంట ఎంతమందో మారినటువంటి వారు ఏమవటానికి? మార్చబడటానికి. దేవుడు అందుకు నిన్ను ప్రేమికులారా ఏర్పాటు చేసుకున్నాడు. తన ఉద్దేశం అదే. నిన్ను నువ్వుగా తనకు కానుకగా సమర్పించుకొనగలిగే బ్రతుకు మనం కలిగి ఉందముగాక. కానుకలు ఇవ్వద్దా అంటే ఇవ్వాలి. ప్రేమికులారా మీకు తోచింది దేవుడికి ఇవ్వాలా అంటే ఇవ్వాలి, కానీ అంతకంటే ప్రాముఖ్యంగా నిన్ను నువ్వుగా దేవునికి ఏంటంట కానుకగా అర్పించుకున్నప్పుడే ఆ నక్షత్రము దేవుడు చిత్తం నెరవేర్చినట్లు నీ జీవితంలో కూడా తండ్రి చిత్తం నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఈ దేహముల ద్వారా ఎవరికి మహిమ రావాలంటమ్మా? అమ్మ ఈ దేహాల ద్వారా ఎవరికి మహిమ రావాలి? ఆయన మూలంగా పుట్టినటువంటి మన జీవితాల ద్వారా ఎవరికి మహిమ రావాలి? అసలు నిన్నెందుకు సృజించుకున్నాడు ఆయన? నిన్నెందుకు జగతి పునాది వేయబడకు ఎందుకు ఎంచుకున్నాడు? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని ఆలోచన చేస్తే మన దేహము ద్వారా ప్రభుకి ఏంటంట మహిమ కలగటానికి. హల్లెలూయా. ఈ కళ్ళుంది వేయబడితే చూడటం కాదు, రక్షించబడ్డాం మనం, విమోచించబడ్డాం మనం. గుర్తుపెట్టుకోండి. ఈ చేతులున్న వేయబడితే చేయడానికి కాదు సంగమా. ఈ కాళ్ళున్న ఎక్కడ పడితే అక్కడికి ఏంటంట వెళ్ళటానికి కాదు. ఈ తలంపులను వేయబడితే ఆలోచించడానికి కాదు. ఈ మాటలు నోరును చూసారా? ఆ నోరు ప్రేమికులారా నోటికి ఏదొస్తుంది మాట్లాడటానికి కాదు. నువ్వు విమోచించబడ్డావు, ఆయన మూలంగా పుట్టావు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. జగతి పునాది వేయబడక ముందే నేను ప్రభు నియమించుకున్నాడు. ఎందుకని ఆలోచన చేస్తే ప్రేమికులారా ఆయన ప్రణాళికలు నీ పట్ల నెరవేర్చబడటానికి నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అలాంటి మన దైనందిన జీవితాల్లో ప్రభు చిత్తమే మన పట్ల నెరవేర్చబడునుగాక. రెండవ త్వరగా సమయం లేదు కాబట్టి ఎక్కువ రిఫరెన్స్ కూడా ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. రెండో విషయం చెప్తూ వినండి. ఒకటి చూజన్ స్టార్. చెప్పండి అమ్మా అంటే అర్థం ఏంటి? ఏర్పరచుకున్న నక్షత్రం. రెండవది ప్రేమికులారా షైనింగ్ స్టార్. చెప్పండి
షైనింగ్ స్టార్ అంటే ప్రకాశించు ప్రేమికులారా నక్షత్రం, ప్రకాశించు నక్షత్రం. నా ప్రశ్న, ఇప్పుడు ఈ జ్ఞానులకు ఇన్ని నక్షత్రాల్లో ఆ నక్షత్రమే దేవుని నక్షత్రం అని ఎలా తెలిసింది? నక్షత్రాలన్నిటిలోకెల్లా ఈ జ్ఞానులకు అది దేవుడి నక్షత్రం అని దాన్ని చూచి వెంబడించారు కదా, దాన్ని చూచి ప్రభు దగ్గరికి వెళ్ళారు కదా, దాన్ని చూచి పరున్నటువంటి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి బంగారు బోలం సాంబ్రాన్ని ఏం చేశారంట? సమర్పించి ఏం చేశారంట? సాష్టాంగపడి ఆరాధించారు కదా. ఇప్పుడు ఇన్ని నక్షత్రాల్లో ఆ నక్షత్రమే దేవుడి నక్షత్రం అని ఎట్లా వాళ్ళకి తెలిసిందంటే, మీరు చెప్పిన మాట వాస్తవం. ఏంటది? అన్నీ ప్రకాశించట్లేదంటే అన్నీ ప్రకాశిస్తున్నాయి. వినండి, నక్షత్రాలన్నీ ఖచ్చితంగా ప్రకాశిస్తాయి, కానీ వాటన్నిటిలోకెల్లా మరింత దేదివ్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి నక్షత్రమే ఆయన నక్షత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఉన్నటువంటి నక్షత్రాలన్నిటిలోకెల్లా మరింత ప్రకాశమానంగా వెలుగుతున్నటువంటి ఆ నక్షత్రమే దేవుని నక్షత్రం అని జ్ఞానులు ప్రేమికులారా గుర్తెరిగారు. వినండి సంగమా, మనందరి జీవితాల్లో షైనింగ్ స్టార్స్ లాగా ఉండాలి, ప్రకాశించి ఏంటంట నక్షత్రాలు. అది ఎలా సాధ్యమైందంటే, వినండి, లోకములు అన్యులు ఉన్నారు, దేవుని ఎరిగినటువంటి మనం ఉన్నాం. వాళ్ళలో నీతి లేదా అంటే ఎంతో కొంత ఉందా లేదమ్మా? ఉంది. వాళ్ళలో మంచి లేదా అంటే ఎంతో కొంత మంచి ఉంది. వాళ్ళు యథార్థవంతులు లేరా అంటే ఎంతో కొంత ఉన్నారు. వాళ్ళలో ప్రేమికులారా మంచివారు లేరా అంటే ఎంతో కొంత ఉన్నారు. అయితే వినండి, మన నీతి ఎలా ఉండాలంటే, మన యథార్థత ఎలా ఉండాలంటే, మన యొక్క ప్రేమికులారా మంచితనం ఎలా ఉండాలంటే బైబిల్లో ఉంటుంది ఆ మాట. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం చూద్దాము ఒకసారి. శాస్త్రుల నీతి కంటేను మీ నీతి ఏమవ్వాలంట? అధికము కాకపోతే మీరు పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. అంటే ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు గాడ్స్ కింగ్డమ్, దేవుడి రాజ్యానికి నువ్వు ప్రవేశించాలంటే గమనించాలి, మన నీతి ఎవరికంటే ఎక్కువ ఉండాలి అమ్మా? మన నీతి ఎవరికంటే ఎక్కువ ఉండాలి చెప్పాలమ్మా? మన నీతి ఎవరికంటే ఎక్కువ ఉండాలి? ఫరిసయ్యుల కంటే, శాస్త్రుల కంటే మన నీతి మరింత అధికముగా ఉండాలి అనే మాట చదవబడ్డ వచ్చిన భాగంలో చూస్తున్నాం. సంగమా వినాలి, వాళ్ళు వారి జీవితాల్లో సత్క్రియల చేత వారి యొక్క నీతిని అగపరచొచ్చేమో, ఏయో కొన్ని కార్యక్రమాలు చేసి లోకంలో ఉన్నటువంటి వారు వారి నీతిని అగపరచొచ్చేమో, కానీ వారికంటే నీతి వారిలాగా ఉండొద్దు, వారికంటే తక్కువ ఉండొద్దు, వారికంటే ఎలా ఉండి చెప్పాలంటమ్మా మరింత ఎక్కువగా ఉండాలి. ఆ నక్షత్రాలు ఉన్నటువంటివి ఎన్నో ప్రకాశిస్తున్నాయి, కానీ వాటన్నిటికంటే మరింత ఎక్కువగా ప్రకాశిస్తుంది దేవుడు ప్రేమికులారా ఏర్పాటు చేసినటువంటి నక్షత్రం. హల్లెలూయా. అంటే అలా మనం ఉండాలి. అంటే అందరిలాగా కాదు అమ్మా వినండి, అందరిలాగా కాదు. వి షుడ్ నాట్ బీ లైక్ అదర్స్. మనం అందరిలాగా ఉండొద్దు, అందరిలా ప్రేమికులారా జీవించు. వి షుడ్ నాట్ లివ్ లైక్ అదర్స్, వి షుడ్ నాట్ బిహేవ్ లైక్ అదర్స్, వి షుడ్ నాట్ టాక్ లైక్ అదర్స్. అందరిలాగా మనం ఎలా ఉండాలంటే, ఆ ఒక్క నక్షత్రం ఏ విధంగా అయితే మరింత ప్రకాశమానంగా ప్రేమికులారా ప్రజ్వరిలిందో, అలా నా జీవితం మనం ఉంటున్నటువంటి సమాజంలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. వినాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి, లోకములో అన్నదమ్ముల మధ్య ఏంటంటే గొడవలు అవుతాయి కావా? అక్కా చెల్లెల మధ్య గొడవ అవుతాయి కావా చెప్పండి, అవుతాయి కావా? ఎప్పుడైతే చెప్పాలా? అన్నదమ్ముల్లోనికి అక్కా చెల్లి ఎంటర్ అయినప్పుడు అవుతాయి. తెలుసా మీకు? అన్నదమ్ముల మధ్యలోకి ఎవరంట? మీకు అర్థమైంది బావచ్చా? హల్లెలూయా. వాస్తవం ఇది. అన్నదమ్ములు బాగానే ఉంటారు,
కానీ ఎప్పుడైతే చెప్పాలో స్టార్ట్, అక్క చెల్లి అవుతారు, అక్క చెల్లెలు హల్లెలూయా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ప్రేమికులారా ఇక కొన్ని పరిస్థితులు ఉంటూ ఉంటాయి. లోకములో వారి వల్లే నువ్వు ఉండొద్దు. అన్నాదమ్ములు గొడవ అవుతూ లోకములో ఉన్నటువంటి వారు నడుచుకున్నట్లు నువ్వు నడుచుకుంటే సుఖం. అర్థమవుతుంది చెప్పేది. అత్త కోడలకి ఏమైంది చెప్పడమ్మా, అత్త కోడలకి ఏమవుతాయి? ఒక సామెత కూడా పుట్టింది, అదేం చెప్పాలా, అత్తలేని కోడలు బా. అసలు ఇలాంటి బాగా అసలు వెరీ గుడ్ యు ఆర్. ఇప్పుడు అత్త కోడల మధ్య ఏమవుతుంటే గొడవలు లోకంలో అవుతాయి. మరి మన జీవితాల్లో వాళ్ళకి లాగానే ఉండాలా, వాళ్ళకంటే ఇంకా అధ్వానంగా అవుతానే పరిస్థితి. నాకు అర్థం కావట్లేదు. కొన్నిసార్లు వాళ్ళే కొంచెం ఏంటంట కొంచెం బెటర్గా అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. ఇట్లా తోటి విశ్వాసికి కొన్నిసార్లు ఏమన్నట్లంట పడట్లే, సమాధానం ఉండట్లే. ప్రేమికులారా బయటలానే ఉండి దేవుని ఎరిగినటువంటి మనం ఆ ప్రత్యేకంగా స్టార్ ఏ విధంగా అయితే ప్రేమికులారా తక్కిన నక్షత్రాలన్నింటిలోకి వెళ్ళిన ఎలా ప్రకాశించిందో నువ్వు అలా ఉండమని ప్రభు నెత్తినోరు మనతో ప్రేమికులారా ఎప్పటి నుండో ప్రభువులోకి వచ్చిన కాడ నుంచి ప్రతి క్రిస్మస్ రోజు దేవుడు ప్రేమికులారా ప్రతి వారం వర్తమానాల ద్వారా తెలియజేస్తున్నప్పటికీ కూడా మనం ఇంకా వారిలాగే మనం ఉంటే ఎవరిలాగా వాళ్ళకంటే మన నీతి ఎలా ఉండాలంట, వాళ్ళకంటే ఎక్కువ ఉండాలి మన నీతి. వాళ్ళకంటే ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. భార్య భర్తలు ఉంటారు, వినండి. బయట అన్నిలు రసభాష, ఓకే దట్స్ ఫైన్. అది ఇంట్లో అవుతే పర్వాలే, అది బయటకు కూడా కొన్నిసార్లు ఏంటంట తీసుకొస్తారు. మరి మన నీతి ఏం చెప్పాలా, మనకు అవ్వని కదా అవుతాయి, కానీ ఎక్కడి దాకా రావద్దమ్మా. రోడ్డు మీదకి వచ్చి పొద్దున కొట్టుకుంటారు, మళ్ళీ సాయంకాలం అందరూ పిచ్చోళ్ళు అయిపోతారు, భార్య భర్తలు నడుచుకుంటూ పోతారు హాయిగా. ఇదో గొడవ, ఆలుమొగల గొడవ అంటే చెప్పండి. ఆలుమొగల గొడవ అంటే ఏం చెప్పాలా, అర్థమా ఇది ఉంది చెప్పండి, గడి చెప్పండి. అప్పటిదాకా వెరీ గుడ్. మధ్యలో వెళ్ళిన వాళ్ళు పిచ్చోళ్ళు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. మధ్యలో వెళ్ళినామా, ఎవరి మధ్యలో? మనం ఇక చెప్పాలంటే వాళ్ళు మనల్ని ఇద్దరు కలిసి పిచ్చోళ్ళు చేస్తారు. అందుకనే ఆలుమొగ గొడవలో దూరం మాకండి. వాళ్ళు మంచిగానే ఉంటారు, మళ్ళీ ఏంటంట వాళ్ళే కలిసిపోతారు. మధ్యలో పోయిన వాళ్ళు ఇబ్బంది పడతారు. హల్లెలూయా. సో మనం ఎలా ఉండాలంటే చెప్పాలి. ఎలా చెప్పాలా, మేము దేవుని ఎరిగినటువంటి కుటుంబాలంటే ఇట్లుంటాయి అని ఒకవేళ నువ్వు కిరాయికుంటున్నటువంటి ఇల్లు గల్ల వారు చెప్పాలి నీ గురించి. నీ సొంత ఇల్లు ఉందా, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పాలి. మేమున్నామండి, మాకు అన్నీ ఉన్నాయి, కానీ ఆ పొద్దున్న లేస్తే మాకేముంటాయి గొడవలు. కానీ మాకు అంత ఆస్తి లేకపోయినా అంతస్తు లేకపోయినా వాళ్ళకి మా అంత తూగే ఎలాంటి ఏ పరిస్థితి సమానంగా లేకపోయినా వారు నెమ్మదిగా ఉంటారు, సమాధానంగా ఉంటారు. అది ఎలా సాధ్యమైందని చుట్టూ ఉన్నటువంటి వారు చూచి ఆశ్చర్యపోవాలి. అలా ఉండాలి మన జీవితం, అలా బ్రతకాలి మన జీవితం, అలా ప్రమిడిలో నడుచుకోవాలి మన జీవితం. అందుకనే ప్రభు మన నుండి ఆశిస్తుందంటే ఆ నక్షత్రం వల్లే మనం ఏం చెప్పాలంటే అండి, ప్రత్యేకముగా షైనింగ్ స్టార్స్ లాగా ఉండాలి. హల్లెలూయా. ఒక ఉదాహరణ చెప్తానండి. ప్రపంచంలో మహామౌలను పిలువబడుతున్నటువంటి వారు క్రైస్తవ గురించి చెప్పిన మాటని చెప్పాలా. క్రైస్తవం గురించి మొన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ప్రైవేట్ల గవర్నమెంట్ క్రిస్మస్ అని పెట్టి చాలామంది దైవజనులు వెళ్తే హైదరాబాద్ ఆ ప్రాంతం ఇటుపక్క విజయవాడలో వాళ్ళన్న మాట వినండి, చదివినండి. వాళ్ళన్న మాట ఏం చెప్పాలా, ప్రపంచంలో చాలామంది బోధకులు వచ్చారు, కానీ యేసు ప్రభులాగా బోధించిన వారు ఎవరూ లేరు అన్నాడు. ఒకటి యేసును పట్టుకుంట అన్నమాట, యేసును పట్టుకోవడం కాదు, యేసు బోధలు ఒక వ్యక్తి నిజంగా అనుసరిస్తే. ఎవరి బోధలు? యేసయ్య బోధించినటువంటి బోధలే నిజముగా అనుసరిస్తే పోలీస్ స్టేషన్లే ఉండవంట, సైనికులే ఉండరంట, యుద్ధాలే ఉండవంట, జైళ్ళు ఉండవంట.
ఎంతమందో వచ్చిపోయారు ప్రేమిటులారా బోధకులు. కానీ ప్రేమిటులారా ఒక గొప్ప మహా వ్యక్తులు చెప్పినటువంటి మాట ఏంటంటే, చిన్న జీర స్వామి కూడా చెప్పిండు మొన్న. ఈ మధ్య సత్యసాయిబాబు కూడా చెప్పిండు, చచ్చిపోయిన ఆయన ఎవరైనా, ఆయన కూడా ఈ మధ్య ఎవరో గ్రూప్లో కూడా పెట్టారు. ఎంత అద్భుతం అంటే గమనించండి, ప్రజలకు తెలుస్తున్నాయి. పీపుల్ ఆర్ ఐడెంటిఫైయింగ్ ద టీచింగ్స్ ఆఫ్ జీసస్. ఆయన బోధల ప్రేమిటులారా అంత ప్రపంచానికి ఆదర్శకరంగా ఉన్నాయి. అవే నిజంగా ఒక వ్యక్తి పాటిస్తే ఇలాంటి ఏ గొడవలు ఉండవని చెప్పి, దేశాలు ప్రశాంతంగా ఉంటాయని చెప్పి ప్రేమిటులారా తేల్చి చెప్పేశారు. సంగమా దయచేసి వినండి, క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కాదు, దట్స్ ఫైన్. ఇప్పుడు ఇంటికి పోయినాక అన్ని ప్రిపరేషన్ ఆల్రెడీ అయిపోయినా వచ్చేది, అంతా మొత్తం ప్లానింగ్తో వచ్చారు మీరు, అంతా ఫుల్ ప్లానింగ్. మనసు కూడా అక్కడ ఉంది, ఎప్పుడు పెడితే పోదామన్న ఆలోచనతో ఉన్నారు. ఓకే, మంచిది, ఎంజాయ్ ద డే గాడ్ గివెన్ టు యూ. కానీ అంతకంటే దయచేసి ఆ నక్షత్రం వలె, షైనింగ్ స్టార్ వలె నువ్వు ఉండాలంటే, ఎలా ఉండాలంటే షైనింగ్ స్టార్ లాగా ఉండాలంటే దయచేసి నువ్వు అందరికంటే ఏంటంట నీ నీతి ఎక్కువ ఉండాలి. నీ ప్రేమిటులారా నీది ఎలా కనపడాలి చెప్పాలా? లోకములో మనుషులు, లోకములు ఉన్నటువంటి వేటినో వారి జీవితాల్లో ఆ ప్రేమిటులారా వస్త్రధారణ బట్టో, వస్త్రాలను బట్టో చిత్ర విచిత్రమైన వేషాలు వేసి ఆకర్షించుకుంటారేమో. కానీ ఒక క్రైస్తవుడు ప్రేమిటులారా దేశాన్ని ఎలా రక్షించగలరు చెప్పాలా? ఒక క్రైస్తవుడు ఉంటున్న సమాజంలో అనేకులు ఎలా మార్చగలుగుతూ చెప్పాలా? భక్తి ద్వారా, వ్యక్తిత్వము ద్వారా అనేకులను ఆకర్షించగలుగుతాడు. చెప్పండి, దేని ద్వారా అంటమ్మా? లోక పోగడంలో కాదు. లోక పోగడం చాలామంది చాలా రకాలుగా ఆకర్షిస్తున్నారు. కానీ ఒక క్రైస్తవుడు ఉంటున్న సమాజాన్ని ప్రభు తట్టు తిప్పాలి అని అంటే, ప్రేమిటర్ ఉంటున్నటువంటి మన గృహాల మధ్యలో అనేకులు ప్రభు వైపుకు రావాలి అని అంటే, ఆకర్షించబడాలంటే, నక్షత్రం మాట్లాడలే, నక్షత్రం నోరు లేదు, నక్షత్రం భాష లేదు, నక్షత్రం లిపి లేదు, కానీ మౌనంగా ఉండి జ్ఞానులు లాంటి వారిని ఏం చేసిందంటమ్మా? ఆకర్షించింది. జ్ఞానులు లాంటి వారిని ఆకర్షించి ఈ ఉదయకాల సమయం చెప్తున్నాను మీ అందరికీ, నీ భక్తి చేత, నీ వ్యక్తిత్వం చేత నువ్వు ఆటోమేటిక్గా అనేకులను చుట్టూ ఉన్న వారిని ఆకర్షించగలుగుతావు. హల్లెలూయా. షూషాను కోటలో ప్రేమిటులారా ఎస్తేరు గ్రంథంలో ఒక మంచి మాట ఉండదండి. యూదులు ఎలాంటి వారంటే మనకులాగా కాదు, వారి విధులు వేరు, వారి నియమం వేరు, వారి పద్ధతులు వేరు అన్నటువంటి మాటలు చెబుతూ చూడండి. మాట చూపిస్తాం మీ అందరికీ. రైట్, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఆహా ఆహా వారి విధులు సకల జనులకు విధులు ఎలా ఉన్నాయంట? వేరు. అంటే ఎలా ఉండాలి మనవి? స్వయంగా యూదుల గురించి ప్రేమికుల రామాను చెబుతున్నటువంటి మాట ఏంటంటే, సకల జనులకు వీరి విధులు ఎలా ఉన్నాయంట? వేరుగా. మనవి కూడా అంతే ఉండాలి. అమ్మ ఎలా ఉండాలి? మని వేరుగా ఉండాలి, వేరుగా మన జీవితాలు ఉండాలి. ఆ ప్రత్యేకముగా ఆ జ్ఞానులు అదే దేవుని నక్షత్రం అని తక్కిన నక్షత్రం అన్నిటికల్లా మరింత ప్రకాశమానంగా వెలిగినటువంటి కారణాన్ని బట్టి ఎలా అయితే నడిపించిందో ప్రభు యొద్దకు. సంగమా, నువ్వు నేను చెప్తున్నాను, మనం ప్రత్యేకంగా ఉన్నప్పుడే సాధ్యమైంది. హల్లెలూయా. దేవుడు ఉద్దేశం నీ పట్ల నెరవేర్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన నువ్వే దేవుని నక్షత్రం. ఈ యుగములో, ఈ తరములో ప్రేమికులారా, ఈ భూమి మీద నువ్వు బతుకున్నంత కాలం ప్రభు నేను ఎన్నుకున్నందుకు, ఏర్పాటు చేసుకున్నందుకు నువ్వే ఆయన నక్షత్రం అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అయితే నువ్వు నేను మనం అందరం మన నీతి ఏంటంట అమ్మా? అధికముగా ఎవరికంటే? ఫరిసేయుల కంటే, లోకములు ఉన్న వారందరికంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనున్నా మీకు వాక్యం చెప్తున్నాను, మీతో సమానం నిలబడి చెప్పట్లే, కొంచెం పైనుండి ఏం చేస్తున్నాను మీకు నేను అంటే అర్థం ఏంటి? పైన ఏదో చెప్తున్న వాక్యం ఒకటి, అందరికి కనపడటానికి. రెండోది ఏం చెప్పాలా? నాది కూడా అంటండి మీ నీతిలాగా ఉండొద్దంట, నాది నా భక్తి కూడా మీకులాగా ఉండొద్దంట, నా పవిత్రత మీకులాగా ఉండొద్దంట, నా పరిశుద్ధత మీకులాగా ఉండొద్దు, నా ఏరుబాటు జీవితం మీకులాగా ఉండదు. మీరు అన్యులకు వేరుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. అలానే దైవజనులు కూడా గమనించండి ప్రేమికులారా, వారు కూడా ఏంటంట తోటి విశ్వాసుల వలె కాకుండా, తోటి విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని బట్టి మాత్రం కాకుండా, తోటి విశ్వాసుల యొక్క పరిశుద్ధిని బట్టి కాకుండా, దైవజనుల యొక్క నీతి కూడా విశ్వాసుల కంటే ఎక్కువగా ఉండాలి.
అది ప్రభు కోరుకుంటున్నాడు. షైనింగ్ స్టార్. ఒకటంటే చూజన్ స్టార్, రెండవది షైనింగ్ స్టార్, మూడవది లీడింగ్ స్టార్. లీడింగ్ చెప్పండమ్మా. లీడింగ్ అంటే ఏంటి? నడిపించే నక్షత్రం. వినండి, చూజన్ స్టార్, షైనింగ్ స్టార్. మీరందరూ ఈ స్టార్లు ఎందురుగాక. వాళ్ళుగా స్టార్, రెబల్ స్టార్ వాళ్ళుగా, మనం స్టార్లు. అసలు గట్టి చెప్పలు కొట్టిన ఒకసారి, గట్టి చెప్పలు కొట్టుకున్నా ఒకసారి. హల్లెలూయా. మనం వీఆర్ ద స్టార్స్, రియల్ స్టార్స్. వీఆర్ ద రియల్ హీరోస్ ఇన్ గాడ్స్ సైట్. లీడింగ్ స్టార్. వినండి, ఇప్పుడు జ్ఞానులను నడిపించిందండి. ఎక్కడికి? దేవుడు నడిపించే ఆ క్రమంలో ఏమైందని ఆలోచన చేస్తే జ్ఞానులు కాస్త అజ్ఞానులుగా మారిపోయారు. ఎట్లా? నడిపించే నక్షత్రం వైపు చూస్తూ వెంబడించకుండా, వెంటనే అక్కడ రాగానే ఆ నక్షత్రం వెంబడించకుండా ఎక్కడ పోయారంటమ్మా? హేరోదు రాజు దగ్గర పోయారు. జ్ఞానులు అజ్ఞానులు అయినప్పుడు గమనించండి, ఇప్పుడు ఈ స్టార్ ఎక్కడుంది చెప్పాలా? మీరు నా మాట కాదని పోయారుగా, ఎప్పటిదాకా ఏం చేసావు? మళ్ళీ నడిపించాను, మీ నన్ను కాదని పోయారు కదని చెప్పి ప్రేమికులారా, ఈ స్టార్ అక్కడి నుంచి ఏం వెళ్ళిపోలే, మరలా వాళ్ళు వచ్చేదాకా అక్కడే ఉంది. ఏది? ఆ నక్షత్రం ఏదైతే ఉందో అటు వారు పోయినా, ఎటు పోయినా హేరోదు దగ్గరికి పోయి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడంటే ఐ డోంట్ నో అన్నాడు ఆయన. ఎవరైనా? హేరోదు చెప్పాడు. చెప్తే ఆ రోజు జరిగింది చెప్పాలి. వినండి, ఒక ఆత్మీయుడు శరీరానుసారంగా బ్రతికితే చాలా డ్యామేజ్ జరిగిద్దండి. ఒక ఆత్మీయుడు ఏంటంటే శరీరానుసారంగా బ్రతికితే చాలా డ్యామేజ్ అయ్యింది. మీకు అర్థం కావట్లేదు. ప్రేమికులారా, వారు ఆ రోజు అప్పటిదాకా చక్కగా ఏం చేయబడి నడిపించబడ్డారు. వెంటనే వారికి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే హేరోదు దగ్గరికి వెళ్తే ఆ హేరోదు చెప్పిన మాటను బట్టి ఇతడు కలవరం వచ్చి చుట్టూ ఉన్నటువంటి యూదా బెత్లెహేములో సుమారు కొన్ని వందల మంది చిన్న పిల్లలని, 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఏం చేశారంటండి? ఇంతటి దుష్కరం గల కారకులు ఎవరు చెప్పండి? ఇంత దుష్కరం గల కారకులు ఎవరంటే జ్ఞానులు. అజ్ఞానంగా నడుచుకోవటం. సంగమా, దయచేసి గమనించండి, వారు ప్రేమికులారా అజ్ఞానంగా నడుచుకున్న కారణాన్ని బట్టి భయంకరమైనటువంటి నష్టం వచ్చింది. సంగమా, మీ అందరూ చెప్తున్నాను. అట్లని ఆ స్టార్ అక్కడే ఆగి మరలా వాళ్ళు ఏంటంట అమ్మా, మరలా వాళ్ళు వచ్చే వరకు అక్కడే ఉందండి స్టార్. ఏది? నడిపించే స్టార్. వెళ్ళిపోయింది అక్కడి నుంచి? వెళ్ళిపోలేదు. లీడింగ్ స్టార్. మరలా వెళ్ళిపోయి వచ్చినా, అంత డ్యామేజ్ జరిగినా ప్రేమికులారా మరలా వాళ్ళు వచ్చి చక్కగా ఎక్కడ చెప్పాలా? యేసు ప్రభు దగ్గరికి వారిని తీసుకొని వచ్చింది. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. వినండి, కూర్చున్న మీ అందరూ చెప్తున్న మాట ఏంటంటే, ఒక మందిని మనం ప్రభు యొద్ద నడిపిస్తాం. వాళ్ళు వచ్చినట్టుకు వచ్చి మళ్ళీ ఏమైపోతారు? మళ్ళీ పోతారు. అట్లా చాలామంది ఉన్నారు. లేకపోతే ఈ మందిరం సరిపోదు, ఇంకా ఏనడా ఇంకా బాగా విస్తరించేది. ఇక్కడ ప్రకాశం నగర్లో అందరూ ఏం పొందుకున్న వాళ్ళే? ఈ 15 సంవత్సరాలు అందరూ మేలు పొందుకున్న వాళ్ళే, మందిరం మెట్లు ఎక్కిన వాళ్ళే, అందరూ ప్రార్థన చేయించుకున్న వాళ్ళు, అందరూ ఏం చేయని వాళ్ళు? దీవించబడక వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి విధానాలను బట్టి ఆగిపోయారు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎవరు నడిపించినప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. కానీ ఒక మాట చెబుతా వినండి, సంగమా, ఎవరినైతే నడిపించావో మరలా వారు రాబోతున్నారు. ఆమె చెప్పండి ఒకసారి. ఎట్లా చెప్తారు అయ్య గారు అంటే, మళ్ళీ వచ్చారు. ఎక్కడికి వచ్చారు? మళ్ళీ ఎక్కడికి వచ్చారు వాళ్ళు? మళ్ళా ఆ నడిపించే నక్షత్రం కాడికి వచ్చారు. మరలా నక్షత్రం దగ్గరికి ప్రేమికుల రావటం మనం చూస్తున్నాం. సంగమా, నీ భర్త కొరకు చేస్తున్నావా ప్రార్థన? నీ పిల్లల మారు మనసు కొరకు ప్రార్థన చేస్తున్నావా? అసలు నువ్వు సరిగ్గా మారలేదా? నీ మార్పు కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ బంధువుల కొరకు ప్రేమికులారా ఏనడా ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నా, ఒకరోజు ఖచ్చితంగా నీ సన్నిధానములో లేకుంటే నీ వద్దకు నా ప్రభు వారిని మరలా తన సన్నిధికి తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. వినండి, ఒక తాగుబోతోడు 10 మందికి బార్ షాపుకు తీసుకెళ్ళి ఏం నేర్పిస్తాడమ్మా? తాగండి రా నేర్పిస్తాడు. ఒక సినిమా చూసేటోడు 10 మందిని తీసుకెళ్ళి ఏం చేస్తాడు?
సినిమా చూపిస్తున్నాడు, చూపిస్తాను లేదా? రైట్. ప్రేమిటులారా, ఇలాంటివి లోకములో సినిమాలకు, ప్రేమిటులారా మందుకు, రకరకాల వాటికి మనుషుల్ని ప్రేమిటులారా వీటికి ఆ దిశగా నడిపిస్తున్నప్పుడు గమనించండి సంగమా, వారి జీవితాలు పాడైపోతాయేమో కానీ ప్రభు మార్గములోకి నడిపించబడాలని మనకు ఆశ ఉంటే ఆ ఆశ ఖచ్చితంగా రానటువంటి వారందరూ కూడా ప్రభు నడిపిస్తాడు. ఆయన ఆమేన్ చెప్పండి ఒకసారి. ఖచ్చితంగా ప్రభు నడిపిస్తాడు. అయితే మనం ఏం చెప్పాలా? ఎప్పుడు ఎట్లున్నాడు? లీడింగ్ ఎప్పుడు నడిపిస్తూనే మనం ఒక మార్గదర్శులుగా ఉండాలి. ఎవరికి? ప్రజలకి. అంటే ప్రభు యొద్దకు మన ద్వారా ఏం చేయబడాలి? నడిపించబడేటువంటి ఆ స్థితిలోకి నువ్వు నేను రావాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి అమ్మా, నువ్వు నేను మనమందరం ఆయన నక్షత్రం. ఒకటి ఏంటంటే అది ఏర్పరచబడ్డ నక్షత్రం. 2 షైనింగ్ స్టార్. 3 ఇట్లున్నావు అనుకో, ఇట్లా బతికేవనుకో లోకంలో ప్రభు కొరకు. ఒకరోజు నిన్ను నన్ను మనందరిని ఏం చెప్పాలంటండి, ఇక్కడ నుండి తీసుకెళ్ళి, ఎక్కడి నుండి? ఇక్కడ నుండి తీసుకెళ్ళి అదే స్టార్ అంటే ఎండ్రూవింగ్ స్టార్, అంటే నెవర్ ఎండింగ్ స్టార్, శాశ్వతమైనటువంటి నక్షత్రం. ఏంటంటే నెవర్ ఎండింగ్ స్టార్. చెప్పండి, నెవర్, శాశ్వతమైనటువంటి నక్షత్రం. ఇక్కడ అలా బ్రతికితే బైబిల్ ఒక మాట ఉంది, దానిలో కన్నా 12:3లో ఎవరైతే అనేకులు ఏంటంట ప్రభు తట్టు తిప్పుతారో వారు ఆకాశములు ఏంటంట జ్యోతుల వలె, నక్షత్రాల వలె ప్రకాశిస్తారు అనే మాట దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా. ఇక అక్కడ ఉన్నటువంటి ప్రేమికులారా ఆ నక్షత్రం వినండి, భూమి ఆకాశం ఉన్నంత వరకు ఉంటుంది. ప్రేమికులారా, మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం ఇలా బ్రతికితే ఒకరోజు మనం ప్రేమికులారా ఏంటంట ఆ పరలోక రాజ్యములో లేకుండా ఆకాశంలో అనేకులను ప్రభు తట్టు తిప్పినటువంటి ఒక నక్షత్రం వల్ల దేవుడు మళ్ళీ ఆస్వాదిస్తాడు. హల్లెలూయా. మనకు అందరూ ఒక నిరీక్షణ ముగిచ్చేస్తాం. మన అందరూ ఒక నిరీక్షణ ఏంటంటే పరలోకానికి మనం అందరికి ఇదే నిరీక్షణ. ఎవ్రీవన్ హ్యావ్ ద సేమ్ డిజైర్ దట్ వీ ఆల్ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు గాడ్స్ కింగ్డమ్. ఉద్యోగం అంటే వస్తాయి, భూమి మీద పని అంటే వస్తాయి, అవన్నీ వీటన్నిటికంటే అత్యంగా పరలోక రాజ్యానికి ఒక వ్యక్తి పోవాలి అని అంటే గమనించి ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు ఈ బంధాలన్నీ తెంచుకొని వెళ్ళిపోతుందో తెలియదు. అయితే వాక్యము సెలవిస్తుంది, ఈ భూమి మీద దేవుడు ఎందుకైతే ఏర్పాటు చేసుకున్నా ఆ ఏర్పాటు నీ పట్ల నెరవేర్చి నీ జీవితాన్ని కొనసాగించుకోగలిగితే రేపొద్దున బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. హల్లెలూయా. బలా నమ్మకమైన మంచి దాసుడు. ఈ ఉదయకాల సమయమందు ప్రభువా నీ చిత్తాన్ని నెరవేర్చే నక్షత్రంగా నన్ను మలుచు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప మనందరికి ప్రభు దయచేసి మాటలు మనందరి వినికిల్లో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చేసుకుని దేవుడి సన్నిధిలో మనం ప్రేమికులారా ముగించుకుందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా బ్రతుకు ఎలా ఉండాలంటే నేనే ఒక నక్షత్రముగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అయ్యా, ఇల్లును అందంగా అలంకరించుకోవటం కంటే, కొత్త వస్త్రాలు ధరించుకోవటం కంటే ఇవన్నీ ఉండాలయ్యా. ఇవన్నీ ఉంటూనే మా జీవితాల్లో ఒక పక్క మేము ఒక నక్షత్రం అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు ప్రభు. మేము ఒక నక్షత్రం అనే ఎప్పుడు విషయాన్ని మేము మర్చిపోవద్దు. నీ మూలంగా పుట్టామన్న విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఈరోజు అది పక్క పెట్టేసామయ్యా. ఈరోజు నీ ఉద్దేశం మా పట్ల నెరవేర్చబడట్లేదయ్యా. మా ఆలోచనలు నెరవేర్చబడుతున్నాయి, మా తలంపులు నెరవేర్చబడుతున్నాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను ఏర్పరచబడ్డ స్టార్లా ఉన్నాను, ఒక ప్రకాశించే నక్షత్రం వలె ఉన్నానా లేదా, ఒక నడిపించే నక్షత్రం వలె ఉన్నానా లేదా, ఇతరులకు ఒకవేళ అభ్యంతరకరంగా ఉన్నానా? అలా ఉంటే నాయన మంచి తరుణం మా అందరి జీవితాల మరొకసారి మమ్మల్ని మేము పునరుద్ధరించుకొని ప్రభువా ఈ లోకంలో నీ మూలంగా పుట్టామయ్యా. రక్త మాంసాలు ధరించినప్పటికీ కూడా మీ మూలంగా పుట్టాము నాయన. మా పట్ల నీ ఉద్దేశం నెరవేర్చబడాలి. అలా ఉంటేనే
ఆకాశముల నక్షత్రాలను దేవుడు చూపించి అన్నాడు, ఎందరైతే ప్రభుతో అనేకులు తిప్పుతారో ఆ నక్షత్రముల వలె ప్రకాశిస్తారని వాక్యం సెలవిస్తుంది. అలా ఉంటానని వారు చేతులెత్తండి, ప్రార్థన చేస్తా. ప్రభువా, ఇంతవరకు ఒకవేళ నడుచుకోలేకపోతే దయతో నాకు క్షమించండి. మా అందరు దయచేసి ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ప్రభు సన్నిధిలో మంచి తీర్మానం చేసుకున్నాను. క్రిస్మస్లో వస్తూ వెళ్ళిపోతుంటాయి, కానీ మన అంతరంగములో మన దైనందిన జీవితాల్లో మంచి తీర్మానం తీసుకొని ముందుకెళ్తున్నప్పుడే ఈ క్రిస్మస్ మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రార్థన చేసుకున్నాం. చేతులెత్తిన వారందరూ, ప్రభువా, నేనే ఒక నక్షత్రం అని నాతో మాట్లాడారు. మా పనేంటో, మా ఉద్దేశం ఏంటో, మమ్మల్ని ఎందుకు పిలుచుకున్నావు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు, ఎందుకు రక్షించుకున్నావు, ఎందుకు ప్రత్యేకపరుచుకున్నావు, ఈ ఉద్దేశాన్ని మర్చిపోతున్నామేమో నాయన. మా పట్ల ఈ క్రిస్మస్ రోజు ఈ యొక్క ఉదయ కాలము ఆరాధన ద్వారా మా పట్ల నీకున్న ఉద్దేశాలు ఏవైతున్నాయో అవి నెరవేర్చబడినట్లుగా మీ కృప మా అందరి మీద ఉండునుగాక. మీ కృప మా అందరి మీద అనుగ్రహించబడునుగాక. ఎప్పుడు నీ ఉద్దేశం ఏంటో, నీ ఉద్దేశమును మేము గ్రహించి నడుచుకున్నట్లుగా మేము ముందుకు నాయన. ప్రభువా, తక్కిన నక్షత్రాల కన్నా ప్రత్యేకంగా నక్షత్రం ప్రకాశించిందయ్యా. మేమందరిలా అన్యుల నీతి కంటే మా నీతి ఎక్కువ ఉండాలి. అన్యుల్లాగా మా బ్రతుకులు ఉండొద్దయ్యా. లోకానుసారంగా మా బ్రతుకులు ఉండొద్దు నాయన. మా నీతి లోకములో ఉన్న వారందరికంటే ఎక్కువగా ఉండాలి. చుట్టూ ఉన్నటువంటి వారందరికీ మా ప్రభువా, వీరు దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబం అని మా ప్రభు అనేకులు మాట్లాడుకోగలిగే ఆ సాక్ష్య జీవితం మేము కలిగి ఉండాలని వారందరూ చేతులు ఎత్తండి, ప్రార్థన చేయబోతున్నాం. అలాంటి జీవితం దయచేయి నాయన. అలా బ్రతకాలగా నేను నడిపిస్తాను. ఎవరికి అభ్యంతరకరంగా ఉండనయ్యా, ఎవరికి నాటంగా ఉండను ప్రభువా. సోదరి ఎవరి కొరకు ప్రార్థన ఖచ్చితంగా వస్తాను. నీకంటే మరింత ఎక్కువ భక్తి చేస్తారు వాళ్ళు, నీకంటే మరింత ప్రార్థన పరులు అవుతారు, నీకంటే వారు మరింత అరింతలుగా తయారవుతారు. నక్షత్రం ఎప్పుడు వారు వెళ్ళిపోయారని ఆగలే వచ్చేదాకా చూసి మనం కూడా ప్రభు మార్గులు అనేకులు వచ్చేంత వరకు ప్రార్థన చేయడం మానక ఒక నడిపించే నక్షత్రంగా మనం ఉండాలి. చేతులెత్తిన బిడ్డలందరి పట్ల ఈ క్రిస్మస్ సందేశం వారి అంతరంగములో కార్యస్థితి జరిగించునుగాక. వారిలో కొత్త నూతన మా ప్రభు ఆలోచనలు ఈ రోజు నుంచి నా ప్రభువా, మేము నీ చేత ఏర్పాటు చేయబడ్డామన్న ఆలోచన మరొకసారి గ్రహించి నీ చిత్తం వారి జీవితముల పట్ల నెరవేర్చబడునుగాక. అప్పుడే ప్రభువా మా బ్రతుకుల్లో ఈ క్రిస్మస్ సంతోషాన్ని, ఆనందాన్ని మా జీవితాలు మేము అనుభవించుటకు ఆశీర్వాదకరంగా మా బ్రతుకులకు తండ్రి ఇలాంటి వేడుకలు మాకు దీవెనకరంగా ఉంటాయి. అట్టి కృప దయచేసి మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.